నేను రక్షింపబడిన ప్రజలను వారి వద్దకు దేవాలయము నుండి ప్రవహించుచున్న నీటిని చూపితిని. మొదటి పఠనము యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1 నుండి 9 మరియు 12వ వచనము. దేవుని దూత నన్ను దేవాలయము గుమ్మమునొద్దకు కొని వచ్చాను. ఆ గుమ్మము క్రింద నుండి నీరు ఊరి తూర్పు దిక్కుగా ప్రవహించుచుండెను. దేవాలయమును అటువైపునకే తిరిగి ఉండెను. ఆ దేవాలయము దక్షిణ దిక్కున క్రింద భాగము నుండి పీఠముకు దక్షిణపు ప్రక్కగా పారుచుండెను. అతడు నన్ను దేవాలయ ఆవరణము నుండి ఉత్తర భాగము గుండా వెలుపలికి కొనిపోయి తూర్పునకు ఎదురుగా నన్ను ద్వారము వెలుపలి ప్రక్కకు తీసుకొని పోయెను. అతట ద్వారము దక్షిణ దిక్కున చిన్న కాలువ పారుచుండెను. అతడు తన కొలత కర్రతో కాలువను తూర్పు వైపునకు 560 గజముల వరకు కొలిచెను. అతట నున్న కాలువను దాటుమనెను. అతట నీళ్లు నా చీలమండలము వరకు మాత్రమే వచ్చెను. అతడు మరలా 560 గజముల దూరము కొలిచి అతట నాచే కాలువ దాటించెను. అక్కడ నీళ్లు నా మోకాళ్ళ వరకు వచ్చెను. మరలా 560 గజముల దూరము కొలిచి అక్కడ నన్ను కాలువ దాటింపగా నీళ్లు నా రొమ్ము వరకు వచ్చెను. అతడు మరలా 560 గజముల దూరము కొలిచెను. కానీ అతట ఏరు చాలా లోతుగా నుండి దాటుటకు అసాధ్యమయ్యను అనేను. ఈదిననే గాని అతట ఏటిని దాటు జాలనైతిని. అతడు నాతో, నరపుత్రుడా, దీనిని జాగ్రత్తగా గమనింపుము అనేను. అతడు నన్ను మరలా ఏటి ఒడ్డుకు కొనిపోయెను. నేను అతటికి చేకొని వీటికి ఇరువైపులా చాలా వృక్షములు ఉండుట చూచితిని. అతడు నాతో ఇట్లనెను, ఈ నీళ్లు తూర్పు దిక్కుగా ప్రవహించి యోర్దాను లోయను చేరి అతడి నుండి మృత సముద్రమునకు కలియెను. వీని వలన దానిలోని ఉప్పు నీళ్లు మంచి నీళ్ళగును. ఈ నీళ్లు పారిన తావులందెల్లా వివిధ జంతువులు చేపలు వర్ధిల్లెను. ఈ ఏరు మృత సముద్రమును మంచినీటిని చేయును. ఇది పారిన తావులందెల్లా జీవము నెలకొనెను. ఏ ఏటి ఒడ్డులపై ఎన్ని రకముల పండ్ల చెట్లు పెరుగును. వాని ఆకులు వాడవు, అవి నిరంతరము పండ్లు కాయను. దేవాలయము నుండి పారు ఏడు వానికి నీరందించును కనుక అవి ప్రతి నెల పండ్లు కాయును. వాని పండ్లు ఆహారమునకు, ఆకులు మందునకు ఉపయోగపడును. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు.